ఎప్పట్లాగా కాకుండా మీ అందరికీ తెలిసిన ఒక చిన్న కథతోటి ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఈత కథను పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళు మన శివశక్తి 10 సంవత్సరాలు పండగ చేసుకుంటుంటే హిందూ జనశక్తికి ఏంటి? మత మార్పుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, సమూలమైన మార్పులు తీసుకొచ్చిన ఒక సంస్థ విజయోత్సవం జరుపుకుంటూ ఉంటే దయచేసి హిందువులకున్న సమస్యల మీద మనం పోరాడదాం, సమస్యల కోసం పోరాడదాం తప్ప సంస్థల కోసం కొట్టుకు చావద్దు. నాకైతే 100% నమ్మకం ఉంది, మీరందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎప్పట్లాగా కాకుండా మీ అందరికీ తెలిసిన ఒక చిన్న కథతోటి ఈ వీడియో మొదలు పెడుతున్నా. అయితే ఈ కథ ఎందుకు చెప్పాను అనేది కథ తర్వాత మీకే తెలుస్తుంది. ఒక ఓడలో కొన్ని దేశాలకు సంబంధించిన పీతలన్నిటిని తీసుకెళ్తున్నారట. అయితే చైనా వాళ్ళకి సంబంధించిన పీతలన్నిటిని ఒకదానిలో వేసి దాని జార్కి మూత పెట్టారు. అలాగే అమెరికా పీతలు, రష్యా పీతలు, లేకపోతే ఇతర దేశాల పీతలన్నిటికీ పీతల్ని డబ్బాలో వేసేసి ఆ జార్స్ అన్ని మూతలు పెట్టేశారు. కానీ భారతదేశానికి సంబంధించిన పీతలున్న జార్ ఉందట, కానీ ఆ జార్కి మూత పెట్టల. ఎవరో ఒక అతను వచ్చి కెప్టెన్ అడిగాడంట, ఏంటంటే అన్నిటికీ మూత పెట్టారు, దీనికి ఎందుకు పెట్టట్లేదు అంటే, ఏం పర్లేదండి, భారతదేశ పీతలు, అందులో హిందూ పీతలు, ఒక పీత ఒకవేళ బయటకు వచ్చేసే అవకాశం ఉంటే మిగతా పీతలన్నీ కలిపి కిందకి లాగేస్తాయి, ఏం డౌట్ పడద్దు అని చెప్పాడట. అయితే ఈ పీత కథను మార్చాలని, హిందువులంటే సంఘటితంగా ఒకళ్ళనొకళ్ళు లాగేసుకునేవాళ్ళు కాదు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుని ఎదగటానికి ఉపయోగపడేవాళ్ళు అనిపించుకునేలా ఉండాలని మేమెంతో ప్రయత్నం చేస్తున్నాం. గత 10 ఏళ్లుగా శివశక్తి, హిందూ జనశక్తి ఇదే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మా మధ్యలో ఉన్న విభేదాలు కూడా మేము అన్ని రూపుమాపుకుని కలిసి ప్రయాణం చేయడానికి కారణం ఇదే. మేమే కలిసిపోయాం. హిందువులు అందరూ కూడా ఈ విధంగా కలిసిపోవాలి, కలిసి ఉండాలి, ఎందుకంటే ధర్మం అన్నిటికంటే పరమావధి అన్న విషయం తెలియజెప్పాలనుకున్నాం. అయితే చాలామంది ఇప్పటికే మారినా ఇప్పటికీ ఆ పీత కథను పట్టుకుని వేళ్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఉన్నవాళ్ళు మన హిందువుల్లోనే ఉన్నారు అని రీసెంట్గా తెలిసింది. అయితే అలాంటి వాళ్ళందరినీ ఓడించాల్సిన బాధ్యత ఈరోజు హిందూ సమాజం మీద ఉంది. అయితే ఇంత స్టోరీ ఎందుకు చెప్పాను అని మీకు అనిపించవచ్చు. ఎస్, ముఖ్యంగా శివశక్తి దశవర్ష విజయ శంఖారావం అంటే శివశక్తి సంస్థ స్థాపించి 10 ఏళ్ళు పూర్తయింది. యాదృచ్ఛికమో దైవ సంకల్పమో తెలియదు, ఇదే సంవత్సరం RSS 100 సంవత్సరాల వేడుక కూడా జరుపుకుంటుంది. నిజంగా 2 హిందూ సంస్థలు ఒకే సంవత్సరం ఒక మైల్ స్టోన్ ఇయర్ జరుపుకోవటం అనేది చిన్న విషయం కాదు. అయితే ఈ 10 సంవత్సరాల దశవర్ష విజయ శంఖారావాన్ని విజయవాడ వేదికగా అద్భుతంగా 10,000 మందితోటి జరపాలని శివశక్తి అధ్యక్షుడు కరుణాకర్ సుగుణ గారు నిర్ణయించడం జరిగింది. శివశక్తి 10 సంవత్సరాలు పండగ చేసుకుంటుంటే హిందూ జనశక్తికి ఏంటి అని మేము అనుకోవట్లా. ఎందుకంటే శివశక్తి ఒక పండగ జరుపుకుంటుందంటే అది శివశక్తి సంస్థకు సంబంధించింది కాదు, యావత్ హిందూ సమాజానికి సంబంధించింది. అందుకే హిందూ జనశక్తి తరఫున నేను కూడా నా వంతు బాధ్యతగా మీ అందరికీ తెలియచెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. డిసెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని కేతనకొండలో ఉన్న నేతాజీ సైనిక్ స్కూల్లో మన దశవర్ష విజయ శంఖారావం వేడుక జరగబోతోంది. ఈ వేడుకకి నేను వస్తున్నాను. అలాగే ప్రతి హిందూ బంధువు కూడా ఈ వేడుకకి రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నిజానికి కరుణాకర్ గారి సంకల్పం అక్కడ 10,000 మంది ఉండాలని, కానీ నా ఆశ కనీసం 25,000 మంది రావాలని. ఎందుకంటే శివశక్తికి కానీ లేదా ఇప్పుడున్న ఏ ఇతర హిందూ సంస్థలకి కానీ కోట్లు ఖర్చు పెట్టి జనాల్ని తరలించేంత శక్తి లేదు, తరలించాల్సినంత అవసరం కూడా లేదు. ఇదేమి రాజకీయ సభ కాదు, లేకపోతే ఇదేమి సువార్త సభలో కాదు, డబ్బులు పెట్టి మనుషుల్ని తీసుకురావటానికి, కూలిచ్చి మనుషుల్ని కూర్చోబెడటానికి. ఇది పూర్తిగా ధర్మం కోసం జరుగుతున్న సభ, ధర్మాన్ని గెలిపించడం కోసం జరుగుతున్న సభ. దీన్ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది. కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా రావాల్సిందే. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల అవకాశం ఉన్న మేరకు శివశక్తి తరఫున కొన్ని వాహనాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే రావాలన్న ఆశ ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అటువంటి వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వాహనాలను పెడుతున్నారు. అలాగే సభ సజావుగా జరగటం కోసం సభా ప్రాంగణంలో వచ్చే వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారము, తాగునీటి సదుపాయంతో పాటు చక్కగా వాళ్ళు కూర్చోటానికి కావాల్సిన వసతి ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. వేదికను కూడా అద్భుతంగా డెకరేట్ చేస్తున్నారు. అలాగే ఈ వేడుక జరుపుకోవటానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్పంగానే హిందూ సమాజం కూడా ఎంతో సానుకూలంగా స్పందించి శివశక్తికి తోడుగా నిలబడ్డారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. కానీ ఇంత ఖర్చు పెట్టి
ఇంత భారీ స్థాయిలో మత మార్పుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కావచ్చు, సమూలమైన మార్పులు తీసుకొచ్చిన ఒక సంస్థ విజయోత్సవం జరుపుకుంటూ ఉంటే, సాటి హిందూ సంఘాలే కొంతమంది ఈ కార్యక్రమానికి బ్రేకులు వేయాలని చూస్తున్నారు. కోర్స్ ఈ కార్యక్రమానికి మత మార్పిడి మాఫియా ఎలాగూ వాళ్ళ తీవ్రమైన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ దిక్కుమాలిన శవాలకి విచ్చలవిడిగా ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ వ్యాపారానికి ఈ సంస్థల వల్ల భారీగా గండిపడిపోయింది. కాబట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా కోరుకోకపోతేనే వింత. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ పీత కథ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ సరిగ్గా చూడండి. ఇప్పుడు మన కార్యక్రమం అంటే మన శివశక్తి కార్యక్రమము, మన సాటి హిందూ సంస్థ యొక్క కార్యక్రమము ఇంత అంగరంగ వైభవంగా ప్లాన్ చేసుకుంటే, కొంతమంది వ్యక్తిగతంగా తమకున్న అహంభావాల వల్ల, అహంకారాల వల్ల కావచ్చు, ఈ కార్యక్రమానికి జనాల్ని, హిందువుల్ని పర్టికులర్గా వెళ్లకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అయితే నిజానికి ఈ అంశం మీద శివశక్తి కరుణాకర్ గారు నేరుగా స్పందించాలి. కానీ కార్యక్రమాల హడావుల్లో ఉండటం వల్ల కావచ్చు, లేదు ఈ టైంలో చేసేవాళ్ళ ప్రయత్నాలు ఎన్ని చేసినా నన్ను నా హిందువులు గెలిపిస్తారు అని ఆయనకున్న నమ్మకం కావచ్చు, ఆయన్ని ఆపింది. కానీ నాకు ఆవేదన కలిగి నేను వ్యక్తిగతంగా బాధపడుతూ ఈ వీడియో చేస్తూ ఉన్నాను. దయచేసి హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిపి ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, దయచేసి హిందువులకున్న సమస్యల మీద మనం పోరాడదాం, సమస్యల కోసం పోరాడదాం తప్ప సంస్థల కోసం కొట్టుకు చావద్దు. నేను వాళ్ళ పేర్లు చెప్పేసి, లేకపోతే వాళ్ళ గురించి బయట పెట్టి ఏదో వైషమ్యాలు పెంచడం లేదా హిందువుల్ని రెచ్చగొట్టడం లాంటివి చేయొచ్చు. కానీ అవేవి మా ఉద్దేశం కాదు, మా లక్ష్యం కాదు. మా లక్ష్యం ఒకటే, ఈ సభ అద్భుతంగా జరగాలి. ఈ సభ అద్భుతంగా జరగటం కాదు, ఇలాంటి సభలు భవిష్యత్తులో మరిన్ని రావాలి. విజయవాడలో హైందవ శంఖారావం ఎంత దిగ్విజయంగా జరిగిందో, అంతే వైభవంగా, అంతే దిగ్విజయంగా ఈరోజు శివశక్తి దశవర్ష విజయ శంఖారావం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అడ్డుకునే వాళ్ళు, అడ్డుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారు. కానీ ఇప్పుడు బంతి హిందూ బంధువుల యొక్క కాలి దగ్గర ఉంది. ఇప్పుడు శివశక్తిని, కరుణాకర్ సుగుణ గారిని, అదేవిధంగా దశవర్ష విజయ శంఖారావం సభని మీరు గెలిపిస్తారా లేదా అనేది పూర్తిగా మీ చేతుల్లో ఉంది. నాకైతే 100% నమ్మకం ఉంది, మీరందరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని. కానీ మన వెనక జరుగుతున్న కుట్రలు కూడా చెప్పటం కాబట్టి మీకు బాధ్యతగా చెప్తున్నాను. అలాగే ఆయా సంస్థల్లో ఉండే వ్యక్తులు కూడా ఆలోచించండి. హిందుత్వపు ప్రయోజనాల ముందు ఎటువంటివైనా సరే మనకి చాలా చిన్నవే. మన అహాలు కావచ్చు, మన అహంకారాలు కావచ్చు, మన సమస్యలు కావచ్చు, మన సంస్థలు కావచ్చు, అన్నీ చిన్నవే. అందుకే వీటన్నిటిని దాటి ఒక్క అడుగు ముందుకేయండి. ఈ దశవర్ష విజయ శంఖారావం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. సో డిసెంబర్ 14వ తేదీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కేతనకొండ దగ్గర ఉన్న నేతాజీ సైనిక్ స్కూల్లో దశవర్ష విజయ శంఖారావం సభలో కలుద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.